సైలెంట్గా ఉండి భయపడే పిల్లి కూడా తలుపేసి దాని మీద దాడి చేస్తే ఖచ్చితంగా తిరగబడుతుంది. తన ప్రాణరక్షణ కోసమైనా సరే అది ఎదురు దాడి చేస్తుంది. అలాంటిది రాజకీయ నాయకులు సైలెంట్గా ఉంటారా? పిఠాపురం వర్మ ఏదో మౌనంగా ఉన్నారు, తలదించుకున్నారు, ఏం చేసినా సరే సహిస్తున్నారు అంటే అక్కడ వర్మ వెనకడుగేసినట్టు కాదు. ఆయన మౌనంగా ఉన్నారు అంటే ఏదో ఒక పెను విధ్వంసం భవిష్యత్తులో రాబోతోంది అనేది. తుఫాను ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ తుఫాను వచ్చి తర్వాత ఆ బీభత్సం మామూలుగా ఉండదు. ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారా? పిఠాపురంలో ఒక రకంగా ఆయనకి చాలా అవమానం జరిగింది. వర్మ గారికి మొదటి కోటాలోనే ఇస్తానని చెప్పి నేరుగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అది అబద్ధమా? ఇప్పటికీ ఆ వీడియో వైరల్ అవుతుంది. నేను కూడా చూపించాను ఒక వీడియోలో. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? ఎవరి కోసం మాట తప్పారు? ఎవరి కోసం పిఠాపురం వర్మని పక్కన పెట్టారు? ఎవరి కోసం వర్మకి ఇవ్వాల్సిన పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు? సొంత పార్టీ నాయకుడే కదా, మనోడే కదా, ఏం చేసినా మౌనంగా ఉంటాడు అని ఒక ధైర్యమా? కాకపోతే ఆయన ఉండొచ్చు, కానీ ఆయన అనుచరులు నియోజకవర్గంలో తమకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే బాధ వర్మ అనుచరుల్లోనో లేదంటే వర్మ మనసులోనో ఉండదా? ఈ విషయం ఎందుకు గ్రహించలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు? అందుకే తాజాగా వర్మ ఒక సంచలన ట్వీట్ చేశారు. కార్యకర్తే అధినేత అనే పేరుతో జనంలోకి వస్తున్నాను అంటూ తాజాగా ఆయన ఒక చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఈ నినాదంలో ఆయన ప్రజల్లో తిరుగుతారు. ఈ నినాదంతో ఇక వర్మ ఇప్పుడు జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రజల్లో కలిగి తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నారు, ఆల్రెడీ తెలుసుకుంటున్నారట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయితే ఉంటుంది. దాంతో చాలా సులువుగా జనంలోకి వెళ్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఆయన తిరిగారు. వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఆయన అధికారికంగా హామీ ఇవ్వాల్సి ఉంది వాస్తవానికి. కానీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నారు అనేది ఈ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. దీనివల్ల ఇప్పుడు టీడీపీ క్యాడర్ కూడా జోష్ వస్తుంది. వర్మ సైలెంట్గా ఉంటే క్యాడర్ కూడా డేలా పడిపోద్ది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా వర్మ జోష్గా ఉంటేనే టీడీపీ మొత్తం జోష్గా ఉంటుంది ఎక్కడ పిఠాపురంలో. అలాగే జనంలో కూడా తన పలుకుబడి ఎక్కడ తగ్గిపోలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా జనసేన వర్మ దూకుడిని చూస్తూ ఊరుకుంటుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వర్మ అయితే మాత్రం ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని తన సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసి పర్యటిస్తుంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఇక్కడ ఒక అతిపెద్ద చర్చ. ఏది ఏమైనా తాను మడికట్టుకొని కూర్చునేది లేదు అనేది వర్మ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. పిఠాపురంలో వర్మ తాజా నిర్ణయంతో పొలిటికల్గా చూస్తే జనసేనకు టీడీపీకి మధ్య పీఠముడి గట్టిగానే పడింది అనేది అక్కడంతా చర్చించుకుంటున్నారు. వర్మ నిర్ణయంతో జనసేనలో అలజడి అయితే మొదలైంది.